పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పఠనములో ఒక వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అది క్రీస్తు ప్రభు తండ్రి దేవుణ్ణి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి అని పలికినటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభువే స్వయముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అదే విధముగా దావీదు మహారాజు కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూనే ఉన్నాడు అని మనము బైబిల్ గ్రంథము ద్వారా మనకు తెలుసుకుంటూ ఉంటాము. అయితే ఆయన రాసినటువంటి 150 కీర్తనలు కూడా స్తుతి కీర్తనలే అనే మరొక పేరు కూడా ఆ కీర్తనలకు ఉంది. అయితే క్రీస్తు ప్రభువు అదే విధముగా దైవ భక్తులు వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనము కూడా ప్రతి మానవుడు కూడా దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతి చేస్తూ ఉండాలి. ఎందుకని అంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణము దేవుడే. ఈరోజు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే దానికి కారణము దేవుడే. ఈరోజు మన కుటుంబ సభ్యులం అందరము కూడా సంతోషముగా ఉన్నాము అంటే దానికి కారణము ప్రభువే. ఈరోజు నువ్వు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా ఎంత సఫలీకృతం అవుతుంది అంటే దానికి కారణము ప్రభువే. నువ్వు ప్రారంభించినటువంటి వ్యాపారము దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అంటే దానికి కూడా కారణము ప్రభువే. కాబట్టి ఈరోజు మన స్థితిగతులన్నీ మెరుగుగా ఉంచినటువంటి దేవుణ్ణి మనము తప్పనిసరిగా స్తుతించాలి అని ఈరోజు ఈనాటి సువిశేష పఠనము ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుని చేసినటువంటి మేలులకు కృతజ్ఞతతో పాటు దేవుని స్తుతిస్తూ ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. కొద్దిగా లోతుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ స్తుతి అనేటువంటిది ఎవరికి సంబంధించినది అంటే దేవదూతలకు సంబంధించినటువంటిది. దేవుని యొక్క సమక్షములు ఉండి దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించడము దేవదూతల యొక్క పని. అంతేకాకుండా పునీతులు కూడా దేవుని ఎల్లప్పుడూ కూడా ఆ పరలోకములో స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి మానవుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అంటే ఆ పరలోకవాసులైనటువంటి దేవదూతలతోనూ అదేవిధంగా పునీతులతో భాగస్థుడు అవుతూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళతో పాలు పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ పరలోక వాసులతో మన భాగస్థులు అవ్వాలంటే గనక ఖచ్చితంగా దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ స్తుతి అనేటువంటిది దేవదూతల యొక్క భాష. ఇదిగో యెషయా గ్రంథములో ఈ రీతిగా రాయబడి ఉన్నదనమాట. ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయని, ఇదిగో 2 రెక్కలతో అవి కాళ్ళను కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయని. కాబట్టి ఈ స్తుతి అనేటువంటి దేవదూతల యొక్క భాష. మనం స్తుతిస్తున్నాము అంటే ఇదిగో ఈ పరలోక భాషను మనం మాట్లాడుతున్నాము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక తర్వాత ఈ దావీదు మహారాజు గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. దావీదు మహారాజు స్తుతించడం వలన ఆయన ఏ విధమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు అనేటువంటిది మనం తెలుసుకుందాము. దేవుని మనం ఎంత ఎక్కువగా స్తుతిస్తే గనక దేవుడు మనల్ని అంత శక్తివంతులుగా చేస్తూ ఉంటాడు. దేవుని మనం ఎంత ఎక్కువగా స్తుతిస్తే గనక ఇదిగో దేవుడు మనకు అంత విజయాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. ఇదిగో యెరికో గోడలు అడ్డు వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ వాటి చుట్టూరు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యెరికో గోడలు పడిపోతూ ఉన్నాయి. కాబట్టి
మనం దేవుని ఎంతగా స్తుతిస్తే దేవుడు అంతగా మనకి విజయాలను దయచేస్తూ ఉంటాడు. దేవుణ్ణి మనం ఎంతగా స్తుతిస్తే దేవుడు మనల్ని అంతగా బలముగా మనల్ని మారుస్తూ ఉంటాడు. దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోను కంటే జ్ఞానవంతుడేమి కాదు. అదే విధముగా దావీదు మహారాజు ఇదిగో నాతాను ప్రవక్త కంటే నీతివంతుడైనటువంటి వాడు కాడు. ఎందుకని దావీదు మహారాజు యొక్క పరిపాలన సంపూర్ణమైనటువంటి పరిపాలన అని, అదేవిధంగా నాతాను ప్రవక్త కంటే దావీదు మహారాజు ఎందుకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటిదంటే దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించడము. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా దావీదు మహారాజు యొక్క ఆ పరిపాలన ఏ విధంగా అయితే సంపూర్ణమైనదో, అదేవిధంగా ఏ విధంగా అయితే దావీదు మహారాజు దేవునికి ఇష్టడై జీవించాడో అదేవిధంగా మనము కూడా ఇష్టడై జీవిస్తూ మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. అటువంటి కృపను మనకు ప్రసాదించమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ఇదిగో నాయన, నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ కూడా కల్పించమని అడుగుతున్నాము. నిన్ను మేము ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో, మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ప్రసాదించి, ఇదిగో నాయన, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ అనారోగ్యాలుగా ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి స్వస్థపరచమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.